తెలంగాణ కాంగ్రెస్లో ఆ ఎమ్మెల్యే వ్యవహారం సీరియస్ అవుతోంది. చీటికి మాటికి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ఆ శాసనసభ్యుడి తీరు సొంత పార్టీలోనే విమర్శలకు తావిస్తోంది. సర్కారును రచ్చకీర్చి రాజకీయం చేయడమేంటనే ప్రశ్న వస్తోంది. మంత్రి పదవి ఇవ్వలేదనే అక్కసుతోనే హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారనే వాదనలు ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చకపోతే సర్కారే మారాలేమో అన్న ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యల్లోని ఆంతర్యం ఏంటి? రోడ్డు విషయంలో రాంగ్ రూట్లో వెళ్తూ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా? మైండ్ గేమ్ ఆడుతున్నారా? ఆ నేత వ్యవహారం కాంగ్రెస్లో కొత్త పంచాయతీలకు కారణమవుతోందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటి ఆయన వ్యవహారం? నల్లగొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీతో పాటు ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారారు. తన విమర్శలతో సర్కార్ను టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. మంత్రి పదవి ఇవ్వలేదన్న అక్కసుతో ఇలా చేస్తున్నారని అంటారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం పేరుతో అరాచకం సృష్టిస్తున్నారనే వాదనలున్నాయి. తన స్వార్థం కోసం సొంత పార్టీనే బద్నాం చేస్తున్నారని అంటారు. ప్రజల కోసం దేనికైనా వెనుకాడేది లేదని హెచ్చరిస్తూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇటీవల సంస్థాన్ నారాయణపురం మండలంలో రీజనల్ రింగ్ రోడ్ బాధిత రైతులతో జరిపిన భేటీలో అన్యాయాన్ని సహించబోనని కాంగ్రెస్ సర్కార్కు వార్నింగ్ ఇవ్వడం బరితెగింపే అవుతుంది. ఎంతటి త్యాగం, పోరాటానికైనా సిద్ధమేనని ప్రకటించడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఇది బ్లాక్మెయిల్ రాజకీయమే అన్న వాదనలున్నాయి. ముందుగా దక్షిణ భాగం అలైన్మెంట్ మారాలంటే నార్త్లోనే చేంజ్ చేయాలన్నది ఈయన డిమాండ్. లేకపోతే ప్రభుత్వమే మారాలేమో అన్న కామెంట్స్తో పాలకపక్ష పెద్దలు నొచ్చుకున్నారు. మంత్రి పదవిపై మనసు పారేసుకున్నా సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సమీకరణాలతో ఇవ్వడం సాధ్యం కాకపోతే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ఏంటని రాజగోపాల్ రెడ్డిని కొందరు నేతలు పార్టీ అంతర్గత సమావేశాల్లో సూటిగా ప్రశ్నించారని సమాచారం. గతంలో తన రాజీనామాతోనే 100 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో గడప గడపకు తిరిగారని చెప్పుకొచ్చారు. తన వల్లే మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. అలా చెప్పారో లేదో మరుసటి రోజే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెర వెనుక ప్రోత్సాహంతో ఆ సెగ హైదరాబాద్ చేరింది. RRR బాధితులు హైదరాబాద్ HMDA కార్యాలయం ముందు ధర్నా చేయడం అంతా రాజగోపాల్ రెడ్డి స్ట్రాటజీలో భాగమే అంటారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రీజనల్ రింగ్ రోడ్లో భూములు కోల్పోయే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పినా ఇప్పుడు మాట మార్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఎన్నికలకు ముందు తర్వాత RRR రైతులకు అండగా ఉంటామని చెప్పి ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్న విమర్శలు బాధిత రైతుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి RRR రైతులకు మద్దతు ప్రకటించగా మంత్రిగా ఉన్న అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్టుగా ఉండడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. RRR పై తాడో పేడో తేల్చుకునేందుకు ప్రజా ఉద్యమం చేపడతానని రాజగోపాల్ రెడ్డి ప్రకటించడం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగమన్న ప్రచారం జరుగుతోంది. తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇన్నాళ్లు బహిరంగ విమర్శలు చేసినా ఇటీవల ప్రజా ఉద్యమాల పేరుతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు మొదటి అడుగు పడిందని అంటారు. ఇన్నాళ్లు సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా చేసిన విమర్శల బాణం ఇప్పుడు సొంత అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహిస్తున్న రోడ్లు, భవనాల శాఖ వైపుకు మళ్లింది. ఈ తరుణంలో మరి సొంత పార్టీ పెద్దలు రాజగోపాల్ రెడ్డి తీరు పట్ల బుజ్జగింపులతో RRR బాధితుల ఆందోళనకు మద్దతుకు బ్రేక్ వేస్తారా, లేక మందలింపు చర్యలు ఉంటాయా అన్న చర్చ సాగుతోంది. మంత్రి పదవి రాలేదన్న అక్కసు, అసంతృప్తితో సొంత పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం రాజగోపాల్ రెడ్డికి కొత్త కాదు. అంతకుముందు సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభోత్సవంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మినిస్టర్ పోస్టు రాకపోవడంతోనే తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని కొందరు నేతలు విమర్శించడాన్ని తప్పుబట్టారు. పదవుల కోసం దిగజారే వ్యక్తిత్వం తనది కాదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే కొన్నాళ్లుగా సొంత పార్టీ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలపై పరోక్షంగా కామెంట్స్ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు పోరాటం పేరుతో తన వ్యూహాన్ని మార్చినట్టు ప్రచారం జరుగుతోంది. రాజగోపాల్ రెడ్డిని ఇలానే వదిలేస్తే మున్ముందు మరింత రెచ్చిపోయే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కొందరు నేతలు అటు టీపీసీసీతో పాటు ఇటు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.
అయితే అలా చేస్తే మరింత బరి తెగించే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే పోతుందనే వారు లేకపోలేదు. ప్రభుత్వాన్ని బెదిరించడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కిందకే వస్తుందని అంటారు. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు అమల్లో ఇప్పటికే జాప్యం జరుగుతోంది. శాసనసభ్యులు ఎవరికి వారే తమ ప్రాంత రైతులకు నష్టం జరగకూడదంటూ పట్టుబట్టడంతో పాలకపక్షాలపై ఒత్తిడి తెచ్చి అలైన్మెంట్లో మార్పుల కోసం పట్టుబట్టడం, ప్రభుత్వ పెద్దలు కూడా దీనికి తలొగ్గడంతో ఆలస్యమవుతుంది. ఒక ఎమ్మెల్యే తనకు పలుకుబడితోనో బెదిరింపులతోనో సర్కారుపై ఒత్తిడి తెస్తే ఇది ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమన్నది కొందరు కాంగ్రెస్ నేతల ఆవేదన. రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చకపోతే ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ ను పరిశీలిస్తే ఈయనో అభివృద్ధి నిరోధక శక్తి అనే కామెంట్స్ కాంగ్రెస్ నుంచే వస్తున్నాయి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ప్రస్తుతం పార్టీతో పాటు ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.